నమస్కారం. నేను చందు. ఇలా చదివితే కేంద్ర కొలువు మీ సొంతం ఎస్ఎస్సి సీజీఎల్ 2024. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డిగ్రీ పూర్తి చేశారా? మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? కేంద్ర కొలువులు, చక్కటి హోదాతో కూడిన జీతభత్యాలు, పదోన్నతులు, వారంలో 5 రోజులు మాత్రమే పని దినాలు, సాఫ్ట్వేర్కి ఏమాత్రం తగ్గని జాబ్స్, వీటన్నింటి సమాహారమే కేంద్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి నిర్వహించే ఎస్ఎస్సి సీజీఎల్ 2024 నోటిఫికేషన్. పరీక్ష విధానం, అర్హతలు, ఎంపిక, ప్రిపరేషన్ విధానం, సిలబస్ గురించి తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి తదితర పోస్టుల భర్తీతో పాటు కేంద్ర సాయుధ దళాల్లో వివిధ శాఖల భర్తీకి ఈ సంస్థ నిర్వహిస్తుంది. దీనిలో అత్యంత క్రేజీ కలిగిన జాబ్ నోటిఫికేషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సీజీఎల్ ఎగ్జామ్. సీజీఎల్ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఎస్ఎస్సి దీన్ని ఏటా నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్తో పాటు పలు రకాల రాజ్యాంగబద్ధ సంస్థలు, బాడీస్, ట్రిబ్యునల్స్ తదితర దాంట్లో ఖాళీలను భర్తీ చేస్తారు. మొత్తం ఖాళీలు 17,727 ఉన్నాయి. సీజీఎల్తో భర్తీ చేసే గ్రూప్ బి పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. గ్రూప్ సి పోస్టులు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సిబిడిటి, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ యూడీసీ, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఎన్. సీజీఎల్ ద్వారా ఖాళీలు భర్తీ చేసే శాఖలు సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ, ఏఎఫ్హెచ్క్యూ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సిబిడిటి, సిబిఐసి, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూస్, సిబిఐ, పోస్టల్ శాఖ, కమ్యూనికేషన్ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఆర్థిక శాఖ, ఎన్హెచ్ఆర్సి, కాగ్, ఎన్ఐఏ, ఎంహెచ్ఏ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ, సిజిడిఏ, కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో తదితర శాఖలు. ఎవరు అర్హులు? 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 లేకపోతే 32 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. ఆయా పోస్టులకు వయసు వేరువేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు. నోటు: రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితులు సడలింపు ఉంటుంది. అర్హతలు: జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీతో పాటు ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్లో కనీసం 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. గ్రేడ్ 2 స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టుకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఎన్హెచ్ఆర్సీలో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీతో పాటు 7 ఏళ్ల రీసెర్చ్ అనుభవం, లా డిగ్రీ లేదా హెచ్ఆర్లో డిగ్రీ ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఎంపిక విధానం 2 విధాల్లో ఉంటుంది, 2 పేజ్ల. టైర్ 1, టైర్ 2. టైర్ 1 ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు. పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు. ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్క్స్ కోత విధిస్తారు. టైర్ 2 ఇది 2 పేపర్లు ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. వీటిని 2 షిఫ్టులు 2 రోజులలో నిర్వహిస్తారు. పేపర్ 1 అన్ని పోస్టులకు తప్పనిసరి. పేపర్ 2 అనేది జేఎస్ఓ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా రాయాలి. పేపర్ 1లో 3 సెషన్లు ఉంటాయి. ఫస్ట్ సెషన్ 1 మ్యాథ్స్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 60 క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తము 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటల 15 నిమిషాలు. సెషన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 45 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తం 70 క్వశ్చన్స్, 210 మార్కులు, ఒక్కోదానికి 3 మార్కులు. సెషన్ 3లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. మొదటి మాడ్యూల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనికి 60 మార్క్స్. రెండో మాడ్యూల్లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. నోట్: పేపర్ 2 స్టాటిస్టిక్స్ పై ఉంటుంది. దీనిలో 100 క్వశ్చన్స్ 100 మార్కులు. పరీక్ష సమయం 2 గంటలు. నోట్:
నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 1 మార్కు కోత విధిస్తారు. కొన్ని సెక్షన్లలో 0.50 మార్కుల కోత విధిస్తారు. సిలబస్ టైర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వెర్బల్, నాన్ వెర్బల్పై ప్రశ్నలు ఇస్తారు. జనరల్ అవేర్నెస్లో మన చుట్టూ ఉన్న సొసైటీ, ఎన్వైర్న్మెంట్పై ప్రశ్నలు ఇస్తారు. ఇండియా, పొరుగు దేశాలపై హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్పై ప్రశ్నలు ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో నంబర్ సిస్టమ్, దశాంశాలు, భిన్నాలు, శాతాలు, నిష్పత్తి, అనుపాతం, వర్గమూలాలు, సగటు, వడ్డీ, లాభ నష్టాలు, పార్ట్నర్షిప్ బిజినెస్, కాలం, దూరం, కాలం, పని అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో ఇంగ్లీష్ భాషలో ప్రాథమిక అంశాలను, భావనలను పరీక్షిస్తారు. 10వ తరగతి స్థాయిలో ఉంటాయి. టైర్ 2 సిలబస్ను వెబ్సైట్లో చూడొచ్చు. నోట్: టైర్ 1, టైర్ 2 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, అవసరమైన పోస్టులకు ఫిజికల్ స్టాండర్డ్ మెజర్మెంట్స్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ముఖ్య తేదీలు: దరఖాస్తు ఆన్లైన్లో వేసుకోవాలి. చివరి తేదీ జూలై 24. టైర్ 1 పరీక్షలు సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటాయి. టైర్ 2 పరీక్షలు డిసెంబర్. వెబ్సైట్ ssc.gov.in. మరి ప్రిపరేషన్ ప్లాన్: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనిలో వెర్బల్, నాన్ వెర్బల్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఇది. ముఖ్యంగా అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, అడ్మాన్, అవుట్, సిరీస్ తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గత 5 ఏళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి ఏ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించాలి. తర్వాత వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విభాగానికి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత స్కోరు సాధించే అవకాశం ఉంది. జనరల్ అవేర్నెస్, దీనిలో వర్తమాన అంశాల కోసం రోజు కనీసం ఒక దినపత్రికతో పాటు మంత్లీ మ్యాగజైన్ చదవాలి. పర్యావరణం, భారతదేశం, పొరుగు దేశాల సంబంధాలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఇస్తారు. కరెంట్ అఫైర్స్ కోసం తప్పనిసరి నిత్య జీవితంలో మన చుట్టూ జరుగుతున్న ముఖ్య అంశాలను పరిశీలనతో చూడాలి. చరిత్ర, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్సీఆర్టీ 10వ తరగతి స్థాయి పుస్తకాలతో పాటు కొత్తగా వచ్చిన మార్పులు, ముఖ్యంగా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అంశాలను కూడా పరిగణిస్తూ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటికి సంబంధించి మార్కెట్లో దొరికే ఏదైనా మంచి మెటీరియల్ తీసుకొని ఒకటికి 2 సార్లు రివిజన్ చేసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చదివిన వారికైనా మంచి మార్కులను తెచ్చిపెట్టే అంశం. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 10వ తరగతి స్థాయిలో ఇంగ్లీష్ను పరీక్షిస్తారు. ముఖ్యంగా గ్రామర్పై పట్టు పెంచుకోవాలి. రోజు ఇంగ్లీష్ పేపర్ చదివితే మంచిది. దీనివల్ల భాషపై పట్టు వస్తుంది. ముఖ్యంగా సినోనిమ్స్, యాంటోనిమ్స్, వాయిస్, స్పీచెస్, ఇడియమ్స్పై ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. ఒక ప్రామాణిక గ్రామర్ బుక్ తీసుకొని సిలబస్లోని అంశాలను బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ విభాగంలో ఎక్కువ మార్కులు రావాలంటే ప్రాక్టీస్ కీలకం. ముఖ్యంగా సింప్లిఫికేషన్ కోసం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మంచిది. అప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతారు. కాలం, దూరం, పని, లాభ నష్టాలు, శాతాలు, వడ్డీలు, సగటు, భాగస్వామ్యం తదితర అంశాలపై రోజు నిర్ణీత టాపిక్ను లక్ష్యంగా పెట్టుకొని సరైన సమయంలో వాటిని పూర్తి చేయడం, రివిజన్ చేయడం చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. మరి రిఫరెన్స్ బుక్స్, చదవాల్సిన బుక్స్ ఏమేమి ఉన్నాయంటే ఇంగ్లీష్కు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్, కరెంట్ అఫైర్స్కి ఒక ఇంగ్లీష్ పేపర్ లేకపోతే మంత్లీ మ్యాగజైన్ ఫాలో కావాలి. వెర్బల్, నాన్ వెర్బల్ ఆర్ఎస్ అగర్వాల్ లేదా ఇతర ప్రామాణిక బుక్ తీసుకోవాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఆర్యంత్, దిశ లేదా ఇతర ప్రామాణికమైన పబ్లిషర్ నుంచి వచ్చిన పుస్తకం చదివితే సరిపోతుంది. ఇది ఎస్ఎస్సి CGLకు సంబంధించిన సమగ్ర సమాచారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.